హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మనం దీపావళికి కాల్చి పడేసే ఈ సుసురు బాణాలతో ఒక 5 రకాల రీయూజ్ ఐడియాస్ చూసేద్దామండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అస్సలు మీరు ఊహించరండి వీటిని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చని. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ సుసురు బాణాలు మనం యూజ్ చేసి 5 రకాలుగా మన ఇంటికి ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దాం. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను అన్నీ కాల్చిన ఈ సూసురు బాణాలను ఒక దగ్గర చేర్చి, ఈ విధంగా కాలిన ఈ పైన ఉన్నదాన్ని ఈ విధంగా అంతా రిమూవ్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా మనం ట్విస్ట్ చేస్తే చాలు అంతా రిమూవ్ అయిపోతుంది. అంత కష్టం వద్దు అంటే ఈ విధంగా ఒక సుత్తి తీసుకొని జస్ట్ ఇలా మనం పైన పైన ఈ విధంగా కొట్టుకున్నట్లయితే అంతా ఆ కాలినవన్నీ రిమూవ్ అయిపోతుందండి. ఇలా మనం స్టిక్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ కంబీలనైతే ఇప్పుడు అన్నీ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా అంతా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసి దీనికి కావాలంటే మీరు పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒరిజినల్ పెయింట్ అయితే. లేదంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండీ! దాన్ని కూడా ఈ విధంగా వాష్ చేసి మనం నెయిల్ పాలిష్ అప్లై చేసి కొద్దిసేపు ఆరిన తర్వాత రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది టిప్స్ అయితే. ఇక్కడైతే నేను ఒక కాటన్ రోల్ తీసుకున్నానండి. మనం ఎక్కువగా కొత్త చీపుర్లు తెచ్చేటప్పుడు అలాంటి వాటికి ఇలాంటి కాటన్ రోల్స్ అయితే ఇస్తూ ఉంటారు. లేదా టిష్యూ పేపర్స్ రోల్స్ కూడా ఈ విధంగా వాడుకోవచ్చండి. ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఈ సైజులో ఉన్నది. ఇప్పుడు ఒక డార్క్ పెయింట్ తీసుకున్నానండి. ఇక్కడైతే డార్క్ బ్లూ తీసుకొని ఈ విధంగా అంతా అప్లై చేసుకుంటున్నాను. మొత్తం కాటన్ రోల్ అయితే మనం డార్క్ బ్లూతో అప్లై చేసుకోవాలండి. మీకు నచ్చిన కలర్స్ అండి. డార్క్ బ్లూ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి. మనం ఇంకా డిజైన్స్ వేస్తాం కాబట్టి కాంబినేషన్ అయితే చాలా బాగా అదిరిపోతుంది. దీని ప్లేస్‌లో మీకు నచ్చిన కలర్ అప్లై చేసి కొద్దిసేపు ఎండలో అయితే ఆరనివ్వాలండి. చూడండి కలర్ అయితే ఆరిన తర్వాత ఇక్కడ నేను వైట్ పెయింట్ తీసుకొని చాలా చిన్న బ్రష్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని మనకు నచ్చిన డిజైన్స్ అయితే ఇక్కడ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ట్రెడిషనల్‌గా ఇక్కడ ముగ్గైతే వేస్తున్నాను. జస్ట్ ఇలా డాట్స్ పెట్టుకొని, చిన్న డాట్స్ పెట్టుకొని జస్ట్ 5 చుక్కల ముగ్గు వేస్తున్నానండి. మనకు రొటీన్‌గా తెలిసే ముగ్గే అండి. కానీ చూడ్డానికి లుక్ అయితే చాలా చాలా బావుంటుంది. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మొత్తం ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. 5 చుక్కల ముగ్గైతే చివరి వరకు 1 అయితే రావాలన్నమాట. ఈ విధంగా జస్ట్ ఇలా మనం ఈ ముగ్గైతే వేసుకుంటున్నానండి. చాలా ఈజీ. మనం ప్రతిరోజు వేస్తూ ఉంటాం కదా! అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. కింద కూడా జస్ట్ ఇలా 3 చుక్కలు పెట్టుకొని ఈ విధంగా సేమ్ ఆ ముగ్గట్లే వేసుకుంటున్నానండి. పైన, కింద ఖాళీగా లేకుండా ఈ విధంగా ముగ్గుతో అయితే అలంకరించుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు ముగ్గు కంటే డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. సైడ్స్‌లో బార్డర్ అయితే చుక్కలు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ అండి. ఈ విధంగా వైట్ అయితే చాలా బావుంటుంది. కాంబినేషన్ డార్క్ బ్లూ అయితే చాలా చాలా ఈజీగా అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనం తయారు చేసేటప్పుడు సేమ్ ఇలాగే అటువైపు కూడా పెట్టుకోవాలి. కొద్దిసేపు ఎండలో అయితే ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సుసురు బాణాల యొక్క కడ్డీలు తీసుకున్నాం కదండీ! ఈ విధంగా గుచ్చుకోవాలి. సైడ్స్‌లో అయితే చూడండి జస్ట్ ఇలా నేను కడ్డీలైతే అర్ధానికి చాలా లాంగ్‌గా ఉంటాయి కాబట్టి అర్ధానికైతే కట్ చేసుకొని కటింగ్ ప్లేర్‌తో ఈ విధంగా గుచ్చుకుంటున్నానండి. స్లాంటింగ్ టైప్‌లో ఇలాగా సైడ్స్‌లో 3 కడ్డీస్ అయితే గుచ్చుకుంటున్నాను. సేమ్ అటువైపు కూడా ఇలాగే మనం కడ్డీలైతే ఉంచుకోవాలండి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా కడ్డీలైతే గుచ్చుకున్న తర్వాత దీనికైతే వైట్ పెయింట్ అయితే పెట్టుకున్నానండి. కలర్ అయితే చూడండి చూడ్డానికి చాలా బావుంటుంది పెయింటింగ్‌తో. అండ్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుందనమాట. అంతే కాకుండా ఆ కడ్డీలనేవి రిమూవ్ కాకుండా ఉండడానికి నేనైతే ఇక్కడ గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నానండి. దాని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ లేదా గమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ కడ్డీలనేవి రిమూవ్ కాకుండా టైట్‌గా ఉండడానికి. అంతా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వెనకాలైతే చూడండి హ్యాంగింగ్ చేసుకోవడానికి జస్ట్ ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను వెనకాలైతే. చూడండి వాల్ హ్యాంగింగ్ మల్టీ పర్పస్ కేస్ స్టాండ్ అయితే తయారు చేసుకున్నామండి. ఇందులో మనం చాలా రకాలుగా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీగా అండి ట్రెడిషనల్ లుక్‌గా చూడండి ఫైనల్ టచ్ అయితే ఈ విధంగా నేను వాల్ హ్యాంగింగ్ చేసుకొని పైనైతే ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ అయితే గుచ్చుకున్నానండి. అంతే కాకుండా సైడ్స్‌లో ఈ విధంగా కీస్ అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా ముగ్గైతే మనం వేసుకోవడం వల్ల ఆ డార్క్ బ్లూ వైట్‌కి చాలా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సెకండ్ టిప్ అండి సేమ్ సూసురు బాణాల యొక్క ఇనుప కడ్డీలు తీసుకున్నానండి. ఇక్కడైతే నేను 5 కడ్డీలు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను హ్యాంగర్ తీసుకున్నాను. హ్యాంగర్‌కి ఈ విధంగా ఈ ఇనుప కడ్డీలనైతే ఈ విధంగా ట్విస్ట్ చేసి లోపలికైతే గుచ్చుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తాను. కడ్డీలనైతే వంచి మనం ఈ షేప్‌లో తయారు చేసుకోవాలండి. ఒక హుక్ టైప్‌లో తయారు చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ హ్యాంగర్ అయితే చాలా లాంగ్‌గా ఉంది కాబట్టి జస్ట్ ఇలా నేను 5 హుక్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు దగ్గర దగ్గర. ఈ విధంగా మనకు మల్టీ పర్పస్ అనమాట. మనకి ఎంత కావాలో అంత. ఈ విధంగా సేమ్ మొత్తం 5 హుక్స్ అయితే తయారు చేసుకున్నాను. ఇనుప కడ్డీలు యూజ్ చేసి ఈ విధంగా
ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకున్నానండి. మనం ఎక్కువగా కీ స్టాండ్స్ లేదా ఇలాంటి ఐడీ కార్డ్స్ పెట్టుకోవడానికి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కబోర్డ్‌లో కూడా పెట్టి బెల్ట్స్ అలాంటివి కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మల్టీ పర్పస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే కాకుండా దీన్ని మనం కిచెన్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్పూన్స్ అలాంటి గరిటెలు కూడా చాలా ఈజీగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మూడో ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక లైజాల్ బాటిల్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా కంఫర్ట్ బాటిల్ కూడా తీసుకోవచ్చు. ఈ షేప్‌లో అయితే లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఒక స్కెచ్ పెన్ తీసి అయితే ఎలా వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. కత్తిని హీట్ చేసి లేదా ఇలాంటి కటర్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. కట్ చేసిన తర్వాత చూడండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ షేప్‌లో ఉంటుందండి. ఇప్పుడు ఒక స్కెచ్ పెన్ తీసుకొని డాట్స్ అయితే పైన ఒకటి మరియు కింద ఈ విధంగా 4 డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చిన డాట్స్ పెట్టుకోవచ్చండి. క్వాంటిటీ అయితే నేను జస్ట్ ఇలా చిన్న లైజాల్ బాటిల్ కాబట్టి జస్ట్ 4 అయితే పెట్టుకుంటున్నాను డాట్స్. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ సేమ్ ఆ సుసుర్ బాణం యొక్క కడ్డీ తీసుకొని ఈ విధంగా స్టవ్‌లో అయితే హీట్ చేసి హోల్స్ పెట్టుకుంటున్నానండి. దీనికి కూడా మనం ఇలాంటి విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఎక్కువగా హోల్స్ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక డీఐవై చేసేటప్పుడు ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసి మనం హీట్ చేసుకొని హోల్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే చాలండి. చాలా ఈజీగా హోల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇనుప కడ్డీని తీసుకొని దీన్ని మనం 2 భాగాలుగా చేసుకోవాలండి. కటింగ్ ప్లేట్ తీసుకొని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా నేను ఇంత సైజ్ మాత్రమే తీసుకుంటున్నాను ఇనుప కడ్డీని. ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను 4 తీసుకుంటున్నానండి. ఈ సైజులో కడ్డీలైతే జస్ట్ ఇలా నేను ఎస్ ఆకారంలో తయారు చేసుకుంటున్నానండి. ఒక హుక్ టైప్‌లో తయారు చేసుకోవాలి. చూడండి జస్ట్ ఇలా మనం ట్విస్ట్ చేస్తే చాలు చాలా ఈజీగా ఇవి వంగుతాయండి. నేను ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. హోల్స్ పెట్టుకున్న దగ్గర. హోల్స్ చేసేటప్పుడు చాలా చిన్నగా చేసుకోండి. ఎందుకంటే మనం ఈ విధంగా ఇలాంటి సన్నగా ఉన్న కడ్డీలు యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి రాకుండా ఉండడానికి జస్ట్ ఇలా చిన్నగా పెట్టుకుంటే చాలు. చాలా ఈజీగా ఉంటుంది. అవి సెట్‌గా ఉంటుందండి. అటు ఇటు కదలదన్నమాట. సేమ్ ఇలాగే మరికొన్ని కడ్డీలు మనం ఎస్ ఆకారంలో తయారు చేసి హోల్స్‌లో గుచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది అన్నీ. అన్ని కడ్డీలైతే హోల్స్‌కి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా ఇది మల్టీ పర్పస్ హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవచ్చండి. వాల్ హ్యాంగింగ్ అది కూడా మనం ఈ విధంగా ఫోన్స్ పెట్టుకోవడానికి, కీ చైన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు. అంతేకాకుండా చాలా ఈజీగా తొందరగా దొరుకుతుందండి. ఫోన్స్, కీస్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఎత్తుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నాలుగో టిప్ అండి. ఈ టిప్ మాత్రం టైలర్స్‌కి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇదైతే మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి. ఈ టిప్ అయితే మనం ఎక్కువగా ఇలాంటి డోరీస్ అయితే పెడుతూ ఉంటాము. టైలర్స్ అయితే బ్లౌజెస్ గానీ, డ్రెసెస్ గానీ ఇలాంటి డోరీలు మనం రెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి స్టిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే ఈ ఫినిషింగ్ అయితే మనకు బాగా వస్తుంది. ఈ విధంగా మనం బయట షాప్స్‌లో తీస్తూ ఉంటాము. ఇలాంటి ఇనుప కడ్డీలైతే అలా తీయకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా హైట్ కూడా కొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే సుసురు బనాలు ఇంకా హైట్‌గా కూడా వస్తాయి కదండీ! అలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్నవి కాకుండా చాలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి సుసురు బనాల యొక్క కడ్డీలనేవి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్ టైలర్స్‌కి ఈ టిప్ మాత్రం. టైలర్స్ ఉన్నవాళ్ళు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఐదో టిప్ అండి. మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ అయితే సింక్ ఎప్పుడు క్లీన్ అవ్వకుండా ఈ విధంగా బ్లాక్ అవుతూ ఉంటుంది. వాటర్ అయితే అస్సలు వెళ్ళదు. చాలా లేట్‌గా అయితే వెళ్తుందనమాట. అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం వేసి గుస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి సుసురు బనాల యొక్క కడ్డీలను యూజ్ చేసి చాలా ఈజీగా అందులో ఉన్న బ్లాక్‌ని మనం రిమూవ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇలా మనం గుచ్చుకుంటే చాలు. చాలా ఈజీగా అంతా రిమూవ్ అయిపోతుందండి. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా బయట ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటామండి. మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇలాంటి వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. 5 టిప్స్ చాలా చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.